మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ తినాలని అందరికీ అనిపిస్తుంది. కానీ వాళ్ళకి మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. కానీ కొంతమంది దొంగతనంగా తింటూ ఉంటారు. అలా తిని టాబ్లెట్లు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ వెసులుబాట్లు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. షుగర్లెస్ స్వీట్స్ అని ఇవన్నీ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవైనా తినొచ్చా? అవి తింటే ఏమైనా ప్రమాదమా? వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విరించి హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. దొంగతనంగా తినేయాలని చాలా మంది అనుకుంటారండి. అమ్మకి చెప్పొద్దు, లేకపోతే నాన్నకి చెప్పొద్దు, ఇలా అని తింటూ ఉంటారు. మెడిసిన్ వేసుకుంటున్నాం కదా, ఇది ఒక్క ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఒక్కోసారి స్వీట్ షాప్లో షుగర్లెస్ స్వీట్స్ అని చూడగానే ఆటోమేటిక్గా కేజీలు తెచ్చుకుని తింటూ ఉన్నారు. ఇది కరెక్టా కాదా? తినొచ్చా? కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా షుగర్లెస్ స్వీట్స్ అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ చాలా ఎక్కువ కలుపుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా అంత మంచివి కాదు. అంటే ఇన్ఫ్యాక్ట్ సాకరిన్ అని, ఇఫ్ యూ రిమెంబర్, ఒక 10-15 years బ్యాక్ ఇట్ వాస్ బ్యాన్డ్. ఎందుకంటే దాంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చాయనేసి. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు కాబట్టి. పైగా ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్కి అలవాటు అవుతుంది, అంటే ఈ తీయగా ఉన్నవి తినడం అనేది, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడటం వల్ల. సో తను ఎక్కడికి వెళ్ళినా హీ విల్ ఎక్స్పెక్ట్, అంటే ఇంకో కొంచెం స్వీట్గా ఉన్నది తిందామనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఈ హ్యాబిట్ని మనం కర్బ్ చేద్దామని ట్రై చేస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి అయినా సరే, షుగర్లెస్ స్వీట్ అని ఎవరన్నా అన్నా సరే అది ఖచ్చితంగా తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. షుగర్లెస్ స్వీట్ ఈజ్ నాట్ రియల్లీ షుగర్లెస్ స్వీట్. అంటే మీరు కనుక ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఇప్పుడు వాళ్ళ చేసిన స్వీట్లో ఎంత పార్ట్ షుగర్ ఉంది, తిన్న తర్వాత షుగర్ ఎంత పెరుగుతుంది కనుక మీరు చూసుకుంటే షుగర్ పెరగదు కదా అనుకుంటాం మనం. షుగర్లెస్ స్వీట్ అని దాని పేరులో ఉంది కాబట్టి. కానీ ఖచ్చితంగా షుగర్ పెంచుతుంది. దాంట్లో వేరేవి యాడ్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్సే కాకుండా ఇప్పుడు దాంట్లో హై క్యాలరీ ఫుడ్స్ అవి ఉంటాయి, దెన్ బటర్ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యాడ్ అవి ఉంటాయి. సో ఖచ్చితంగా షుగర్ పెంచే అవే ఉంటాయి కాబట్టి జనరల్గా ఒక బ్లాంకెట్ రూల్ ఏంటంటే తీపి అనేది దూరం చేయండి, అవాయిడ్ చేయండి. అది మీ మంచికే. అదొక హ్యాబిట్ లాగా కనుక మీరు అలవర్చుకుంటే మీకే షుగర్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. డాక్టర్ గారు, చాలా మందికి మనలో అలవాటు మార్నింగ్ లేకగానే కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి కంపల్సరీ తాగాలి, మన డే స్టార్ట్ అవుతుంది. మేబీ డేలో ఒక 2-3 times టీ తాగే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అసలు డయాబెటిక్ పేషెంట్స్ టీ, కాఫీ లాంటివి తాగొచ్చా? అంటే షుగర్ లేకుండా, షుగర్ యాడ్ చేయకుండా ఒకసారి టీ ఆర్ కాఫీ తీసుకోవడం పర్వాలేదు, దట్ ఈస్ ఓకే. అండ్ కొంతమంది ఈవినింగ్ ఖచ్చితంగా మాకు కావాల్సిందే, లేదంటే మాకు ఐ ఫీల్ అంటుంటారు. సో అలాంటప్పుడు ఈవినింగ్ కూడా ఇట్స్ ఫైన్. అగైన్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షుగర్ అనేది యాడ్ చేయొద్దు, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా యాడ్ చేయొద్దు. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ లేదు, అదే చెప్తున్నాను, షుగర్ ఫ్రీ కూడా యాడ్ చేయొద్దు. వాళ్ళకు ఒక అలవాటు అనేది అవ్వాలి. అంటే చేదుగా లేదంటే అంటే తీయగా లేని ఫుడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి టీ, కాఫీలో కూడా షుగర్ ఫ్రీ లాంటివి వేసుకోకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ అలవాటుకి వాళ్ళు కనుక అలవర్చుకుంటే ఇది కనుక వాళ్ళకి ఇంకా స్వీట్ తినాలన్న ఇది మైండ్లో ఉండదు. హనీతో రీప్లేస్ చేసుకోవచ్చా? ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. హనీ కానీ, బెల్లం కానీ, ఆర్ ఎనీథింగ్ నోటికి తీయగా అనిపించే ఏదైనా సరే అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే హనీ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఏ మల్టిపుల్. ఇప్పుడు 2 స్పూన్ల, ఇప్పుడు 1 స్పూన్ హనీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కనీసం దాని ద్వారా పెరిగే షుగర్ 3 స్పూన్ల షుగర్ వేసుకుంటే పెరిగేంత అనమాట. సో 3 spoons ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు 1 spoon ఆఫ్ హనీ. అంటే సూపర్ రిఫైన్డ్ అనమాట బేసిక్గా. సో హనీ కూడా తీసుకోవద్దు అండ్ బెల్లం కూడా తీసుకోవద్దు. గ్రీన్ టీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తాగుతున్నారు. గ్రీన్ టీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి. గ్రీన్ టీ మంచిదే, నో డౌట్. గ్రీన్ టీ ఇన్ఫ్యాక్ట్ 2 or 3 times కూడా తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దాంట్లో ఎలాంటివి ఏమి యాడ్ చేయకుండా జస్ట్ గ్రీన్ టీ మాత్రమే ఉండి దాంట్లో షుగర్ కానీ ఏమి యాడ్ చేయకుండా కొంచెం లైమ్ యాడ్ చేయొచ్చు, పర్వాలేదు. అలా తీసుకుంటే గ్రీన్ టీ మంచిది. అందులో చాలా ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి డాక్టర్ గారు. ఇప్పుడు తులసి అని చెప్పి, హనీ, సిట్రస్ అని రకరకాల వస్తున్నాయి. అదే అంటే హనీ యాడ్ చేయకుండా గ్రీన్ టీ ఈజ్ మంచిదే, తీసుకోవచ్చు. లో కొంతమంది ఏంటంటే అది మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఎనీ ఎడిటివ్, షుగర్ ఎడిటివ్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఓకే. కూల్ డ్రింక్స్ సమ్మర్ వచ్చిందంటే లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినా కంపల్సరీ ఒక్కసారి నాకు కొంచెమైనా తాగుదాం అనుకుంటుంటారు. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు కొద్ది మజా ఇలాంటివి అవాయిడ్ చేస్తుంటారు. బాగా స్వీట్ ఉంటాయి అవి, కొంచెం నార్మల్గా థమ్స్ అప్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటుంటారు. అసలు తీసుకోవచ్చా? లేదండి, కూల్ డ్రింక్స్ ఆఫ్ ఎనీ కైండ్ డయాబెటిక్ పేషెంట్ తీసుకోకూడదు. ఇంకా వాటిలో మీరు ఏదన్నా ఒకటి సజెస్ట్ చేయండి అని కనుక ఇఫ్ యూ ఇన్సిస్ట్, దెన్ ప్రాబ్లీ లిమ్కా ఆర్ ఇలా, అంటే అవి అంతగా స్వీట్గా ఉండవు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ డిక్టమ్, యాజ్ అ రూల్ ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి.
అంటే కొంత ఇప్పుడు చిన్న మజా బాటిల్ లాంటిది ప్రతి డయాబెటిక్ పేషెంట్ దగ్గర పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ లో అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు ఇమీడియట్గా కొంత ఇవ్వడానికి, అంటే చాక్లెట్ తింటే మళ్ళీ అంటే షుగర్ పెరగడానికి మై టేక్ టైం. అదే లిక్విడ్ అంటే రెడీమేడ్గా ఈ కూల్ డ్రింక్ లాంటిది ఉందనుకోండి, అప్పుడు షుగర్ పెరగడానికి ఇట్లా హెల్ప్. కానీ ఏ విధమైన ఎలాంటి టైమ్స్లోనూ కూల్ డ్రింక్స్ అనేవి ప్రతి షుగర్ పేషెంట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొబ్బరి నీళ్ళు తాగొచ్చా డాక్టర్ గారు డయాబెటిక్ పేషెంట్స్? కొబ్బరి నీళ్ళు కూడా అగైన్ అవి చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మేబీ వన్స్ అ వీక్, అది కూడా ఒక కప్పుడు తీసుకుంటే పర్వాలేదు. అంటే కంప్లీట్గా జీరో అని చెప్పలేము, బట్ కొబ్బరి నీళ్ళు కూడా అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి, మేమేం ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదని చెబుతూ ఉన్నారు. అలాంటివి తాగొచ్చా అసలు ఎవరైనా కూడా? సో ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఫ్రూట్ జ్యూస్ ప్యాక్స్ మీద 100% అని రాస్తుంటారు, అంటే ఫ్రూట్స్తోనే చేయబడింది అనేసి. అదొక మిస్నామర్. సో వాటిలో ఖచ్చితంగా అంటే ఫ్రూట్ కాన్సన్ట్రేట్ని పెడుతున్నారు వాళ్ళు. సో ఫ్రూట్స్ అంటే బేసిక్గా ఫ్రూట్లో ఉన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్, గ్యాలక్టోజ్ మాత్రం ఇంటాక్ట్ ఉంటాయి అవి. సో అవి కూడా షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఓకే, అంటే ఏదైనా లిమిట్గానే ఉండాలి. కూల్ డ్రింక్స్, సోడా ఒకటి కొంతమంది తాగుతూ ఉంటారు, జీరా సోడా అని. మేబీ వాళ్ళ డైజెషన్ ప్రాబ్లం అయ్యో, అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు అప్పుడప్పుడు? అవి కూడా తీసుకోకుండా ఉంటాం మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఏరేటెడ్ డ్రింక్స్ ఏవైనా సరే, ఇప్పుడు జీరా సోడా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంట్లో కనుక చేసుకోగలిగితే పర్వాలేదు, మంచిదే. అంటే ఇంట్లో కార్బోనేటెడ్ బెవరేజ్ చేసుకునే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో జస్ట్ ప్లెయిన్ జీరా వేసి దాంట్లో కార్బోనేటెడ్ బెవరేజ్ చేసేటైతే పర్వాలేదు. కానీ బయట దొరికే జీరా సోడా లాంటివి మాత్రం తీసుకోవద్దు. ఖచ్చితంగా వాటిలో కూడా షుగర్ పెంచే తత్వం ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటీస్ చూస్తున్నాం, పిల్లల్లో కూడా చూస్తున్నాం. బట్ పిల్లలు అనగానే ఐస్ క్రీమ్ చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐస్ క్రీమ్ తీసుకోవచ్చా? మేబీ 1 or 2 స్పూన్స్ అయినా కూడా కనీసం? ఐస్ క్రీమ్ ఇంకా తీవ్రం అండి. బేసిక్గా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ టైప్ 1 డయాబెటీస్, అంటే పిల్లల్లో ఉన్న డయాబెటీస్ అవచ్చు, పెద్దవాళ్ళలో డయాబెటీస్ కానీ, ఎవరికైనా సరే ఐస్ క్రీమ్ అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టు అగైన్ డైట్ కోక్ లాగా 0 క్యాలరీ 0 షుగర్ ఐస్ క్రీమ్స్ అవి వస్తున్నాయి. సో అవి కూడా అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా తీసుకోకూడదు. కొంతమంది, నేను చాలా మంది దగ్గర విన్నానండి, జామున్ అంటే నేరేడు పళ్ళు ఇవి తినొచ్చు కాబట్టి ఆ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ తింటే పర్వాలేదు అని ఆ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటారు. అవి ఇది అపోహేనా? అలా చేయకూడదు. అన్ఫార్చునేట్లీ దాంతో పాటు దే ఆర్ గోయింగ్ టు యాడ్ షుగర్స్. మనకు తెలియని నేరేడు పండు ఫ్లేవర్తో పాటు షుగర్స్ యాడ్ చేస్తారు కాబట్టి అది కూడా మనం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ అనేవి తగ్గిస్తే మంచిది అలవాటు ఉన్నవాళ్ళు. అండ్ ఇంకొక క్వశ్చన్, టీ కాఫీ అని అన్నారు కదా, డికాషన్ ఎక్కువ మంది తాగుతూ ఉంటారు, మేము అందులో షుగర్ యాడ్ చేయకపోయినా. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అండి. అండ్ దిస్ ఇస్ అ జనరల్ డిక్టమ్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మనం రికమెండ్ చేయము. 2% ఫ్యాట్ అంటే టోన్డ్ మిల్క్ దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకోవడం మంచిదే. సో డికాక్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అంటూ ఏం లేదు. దాంట్లో మీరు పాలు పోసుకొని రెగ్యులర్ టీ కానీ రెగ్యులర్ కాఫీ కానీ తీసుకోవచ్చు. సో చాలామంది అంటుంటారు డికాక్షన్ తీసుకుంటాం అనేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటెడ్ కాఫీ ఆర్ టీ. ఇఫ్ యూ యాడ్ మిల్క్ దాంట్లో నష్టమేం లేదు. సో మిల్క్ మంచిదే, షుగర్ వేయకుండా ఉంటే చాలు. ఓకే, స్కిమ్డ్ మిల్క్ అని మనకి దొరుకుతున్నాయి డిపార్ట్మెంట్ స్టోర్స్లో, అవి మంచివేనండి? మంచిదే. స్కిమ్డ్ మిల్క్ అంటే టోన్డ్ బేసిక్గా, అంటే ఫుల్ ఫ్యాట్ కాకుండా 2% ఫ్యాట్ ఉన్న మిల్క్ కాబట్టి అవి మంచివే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కామన్ డౌట్ చాలామంది డయాబెటిక్స్లో, మిల్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ బిట్వీన్ లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో ఉన్న స్నాకింగ్ టైంలో మిల్క్ తీసుకుంటే మీ హంగర్ తగ్గుతుంది. మీ హంగర్ తగ్గినప్పుడు మీరు డిన్నర్లో 3-4 చపాతీలు తినేవాళ్ళు 1-2 మాత్రమే తింటారు. సో స్నాకింగ్కి డైరీ ప్రోడక్ట్స్ చాలా మంచిది. పెరుగు తీసుకోవచ్చు అండ్ టోన్డ్ మిల్క్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. మజ్జిగ చాలా మంది తాగుతూ ఉంటారు, మజ్జిగ తాగడం ఎంతవరకు సేఫ్ అంటారు డయాబెటిక్ పేషెంట్? మజ్జిగ కూడా చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ డు నాట్ యాడ్, అంటే ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయకుండా, ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయకుండా తీసుకుంటే మజ్జిగ చాలా మంచిది, తీసుకోవచ్చు. ఓకే, అదే ఇన్ని మనం మాట్లాడుకున్నాం, స్వీట్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని. ఈ వంకతో చాలా మంది హాట్ ఎక్కువ తింటూ ఉంటారు, నమ్కీన్ అని రకరకాల, మేబీ టేస్ట్ ఏ విధంగా ఉన్నా కూడా పులుపుగా, తీయగా, కారంగా ఉన్నవన్నీ తెగ తింటూ ఉంటారు. ఎందుకని? దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నమ్కీన్స్ వీటన్నిటిలో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది. పైగా అవన్నీ ఫ్రైడ్ బేసిక్గా. ఇఫ్ యూ సీ ఆయిల్లో ఫ్రై చేసి ఉన్నాయి, పైగా మసాలాలు, సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ 60% ఆర్ మోర్ డయాబెటిక్ పేషెంట్స్లో బీపీ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇవి కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో అన్ని ఫ్రైడ్ వే కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేస్తే నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఏదైనా సరే మనకి. అంటే పీనట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ బాయిల్డ్ పీనట్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ రోస్టెడ్ పీనట్స్. సో అలాగే ఏదైనా బాయిల్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాటిని రోస్ట్ చేసేటప్పుడు మనం యూ యాడ్ ఆల్ దీస్ మసాలా అండ్ ఆల్, పైగా ఆయిల్లో రోస్ట్ చేస్తారు కాబట్టి రోస్ట్ చేసినవి కాకుండా బాయిల్డ్ పీనట్స్ అనేవి మంచిది.
సో ఓవరాల్గా మితంగా తినాలి ఫైనల్ వర్డ్ ఏది చెప్పినా కూడా డయాబెటిక్ పేషెంట్స్ కానీ మేబీ అదొక శాపంగా భావించి అయ్యో మనకి డిసీజ్ వచ్చిందని బాధపడకుండా ఉన్న లైఫ్ స్టైల్ని హెల్తీగా మెయింటైన్ చేసి షుగర్ని కంట్రోల్లో చేసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.